నా పేరు సోని ఆంటీ. నేను కళ్యాణి ఫ్రెండ్ని. ఓ అలాగా. కళ్యాణి లేదమ్మా, పిజ్జా సెంటర్కి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నారాంటీ? కళ్యాణి రెజ్లింగ్ పోటీకి కదా వెళ్ళింది. పిజ్జా సెంటర్కి వెళ్ళిందంటున్నారేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? కళ్యాణి గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. అది కుస్తీ పోటీలు మానేసి చాలా కాలమైంది. పైగా కుస్తీ పోటీల్లో పాల్గొనను అని నాకు మాట కూడా ఇచ్చింది. సారీ ఆంటీ, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నిన్న కూడా కళ్యాణి కుస్తీ రింగ్లో ప్రాక్టీస్ చేయడం నా కళ్ళారా చూశాను. అంతేకాదు, ఈసారి పోటీల్లో ఖచ్చితంగా గెలుస్తానని, ఆ వచ్చిన డబ్బులతో వాళ్ల నాన్నకేదో ట్రీట్మెంట్ చేయించాలని ఫోన్లో కూడా చెప్పింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ పోటీలోనే ఉంది. Two points for Kalyani. Yes. చూడమ్మా, నా కూతురెప్పుడు నన్ను మోసం చేయదు. తనొక్కసారి మాట ఇచ్చిందంటే ప్రాణం ఇచ్చైనా సరే మాట నిలబెట్టుకుంటుంది తప్ప ఇచ్చిన మాట తప్పదు. Second round. నేను అబద్ధం చెప్తున్నానంటారా? నేను ఆ రెజ్లింగ్ పోటీల నుంచే వస్తున్నాను. ఈసారి కళ్యాణి ఖచ్చితంగా గెలుస్తుందాంటీ. విజయంతో తిరిగి వస్తుందని మీకు చెప్దామనే వచ్చాను. నా మాట నమ్మడం లేదు కాబట్టి నాతో పాటు రండి. కళ్యాణి ఎక్కడుందో మీకు లైవ్లో చూపిస్తాను. నేను నమ్మను. నా కూతురు నన్ను మోసం చేసి వెళ్ళిందంటే నేను నమ్మను. మీరు నా మాటలు నమ్మాల్సిన అవసరం లేదాంటీ. కళ్ళారా చూసిన తర్వాతే మీరు నమ్మండి. నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో అప్పుడు మీకే అర్థం అవుతుంది. Wait. Lock her. 1, 2, Hold. 3, 4. Hold. Yes, that's my girl. ఈ రోజు జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో విన్నర్ ఇస్ కళ్యాణి. కళ్యాణి, ఈ సెలక్షన్ కాంపిటీషన్స్లో నువ్వు విజయం సాధించిన స్టేట్ కాంపిటీషన్స్కి మాత్రం నువ్వు రాలేవు. కళ్యాణి కుస్తీ కళ్యాణి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన సన్ జెమినీలో.